2024 ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి గురై కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ నేతలు తాచుపాముల బుద్ధి మారకపోవడం రాష్ట్ర దౌర్భాగ్యమని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యంగా ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ విష ప్రచారం చేస్తుంది అంటూ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడమే లక్ష్యంగా వైసీపీ వ్యవహరిస్తోంది అని, హెల్దీ హ్యాపీ వెల్దీ స్టేట్ అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంటే రాష్ట్రంలో కనిపిస్తున్న ఆశాజనక వాతావరణాన్ని దెబ్బతీయడమే వైసీపీ పనిగా పెట్టుకుంది. ఒకప్పుడు ఇదే అసెంబ్లీలో అమరావతికి మనస్ఫూర్తిగా చేకొట్టిన జగన్మోహన్ రెడ్డి అధికారం రాగానే నై అని మాట మార్చి రాష్ట్ర ప్రజలను దారుణంగా వంచారని, 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండా చేసి ప్రజల కలలను విధ్వంసం చేశారు అని పార్థసారథి మండిపడ్డారు. ఆనందాన్ని కలిగించిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రంలో యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు, మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మా రాష్ట్రం కూడా దేశంలో నెంబర్ 1 స్థాయికి వెళ్తుంది మా రాష్ట్రం అని ఎన్నో ఆశలతో ఆశాజనకంగా ఉన్న ప్రజల నమ్మకాన్ని విధ్వంసం ఒక అలవాటుగా చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ రాష్ట్రం మీద, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల మీద విషాన్ని జిమ్మటమే కాకుండా బెదిరింపులకు కూడా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని మరీ పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తామని, నేను ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికైనా సరే ఒక మంచి రాజధాని కావాలి, మా రాజధాని బాగుంటుంది, మా రాజధానిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి, గ్రామాల నుంచి ఎన్ని వేల మంది వెళ్ళినా కూడా మాకు ఏదో ఒక ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆ రాజధాని పట్ల ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా రాజధానిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దురదృష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యలో అధికారంలోకి రావటం మూలంగా ఈ రాష్ట్ర ప్రజల కళలన్నీ కూడా